స్కూల్కి రావడానికి నాకు ఆహ్వానాన్ని ఇచ్చిన హెడ్ మిస్ట్రెస్ గారికి, అలాగే కాలేజ్ మీ స్కూల్ కరెస్పాండెంట్ గారికి, అలాగే సిస్టర్స్ అందరికీ, అలాగే ఆల్ ద టీచింగ్ స్టాఫ్, వండర్ఫుల్ టీచర్స్, ఎక్సలెంట్ టీచర్స్, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, మీకు మంచి వంటలు వండే రోజు వండి పెడుతున్న నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. అలాగే ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ద ఫ్యూచర్ ఆఫ్ ఎవరు? మీరు. ద వండర్ఫుల్ గర్ల్స్, good morning and my best wishes and my best blessings to all of you and very good morning. అందరు ఎక్సైటెడ్గా ఉన్నారా? ఎదురు చూస్తున్నారా? ఓకే. సో నేను ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాను, నాకు బాగా గుర్తు ఈ హాలు, ఇదంతా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అనుకున్నాను నేను. దాని తర్వాత సమ్ రీజన్ మేము డిస్కనెక్ట్ అయ్యాము. మళ్ళీ ఈరోజు నేను వస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. There is a very close association between your school and our family. ఇది స్కూల్కి మా కుటుంబానికి ఒక అనుబంధం ఉంది. ఏంటది? ఎందుకు? మా సిస్టర్స్ ఇక్కడ చదివారు, మా ఇద్దరు అక్కలు. ఆ బుక్లో ఉంది, తర్వాత చదవండి. సో మా ఊరు పెదపల్లిలో ఒక పల్లె, ఇప్పుడు సిటీలో కలిసింది. అయితే అప్పుడు మా ఊళ్ళో 7వ తరగతి వరకే ఉండేది. 8, 9, 10 హై స్కూల్ కదా, 1 to 7 ఎలిమెంటరీ స్కూల్ అనేవాళ్ళు, రైట్? 8, 9, 10కి మేము వేరే చోటకి వెళ్ళాలి, రైట్? స్కూల్ లేదు కాబట్టి మా ఊళ్ళో. సో మా అక్క వాళ్ళు నాకన్నా, మా పెద్దక్క, తర్వాత చిన్నక్క, తర్వాత నేను. సో వాళ్ళని ఎక్కడ పంపించాలి? టౌన్ పంపించాలంటే చాలా కష్టం, బస్సులు లేవు, రోడ్లు బాగలేవు. సో ఎక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు పిరంగిపురం మీ స్కూల్ కనబడింది మా మార్గం. సో మా పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి చేర్చారు మా ఇద్దరు అక్కలు. అప్పుడు ఫీజు హాస్టల్లో ఉండడానికి 2 రకాల ఫీజులు ఉండేయంట. ఒకటి 75 రూపాయల నెలకి, 2 100 రూపాయల ఫీజు. సో 75 రూపాయల ఫీజులు ఏంటంటే ఒకరోజు రైసు, ఒక రోజు గోధుమ ఉప్మా. 100 రూపాయల్లో 2 రోజులు రైస్, 2 పూట్ల రైస్. అది డీల్. సో మేము 75 రూపాయలదే ఎన్నుకున్నాం, ఎందుకంటే 25 రూపాయలు మిగులుతాయి కాబట్టి, అంత డబ్బులు కట్టలేక, రైట్? అది మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్, అది మా ఆర్థిక స్తోమత ఆ రోజు. వాళ్ళది అక్కడ చేరితే నాకు ఆప్షన్ ఫిరింపురం బాయ్స్ హాస్టల్ ఉంది, ఇక్కడ పెదవడ్లపూడి అని ఒక ఊరుంది. మీకు ఐడియా ఉంది ఎవరికైనా పెదవడ్లపూడి? తెలుసా? మీ బ్రదర్ అక్కడే చదివారా? ఎప్పుడు? ఓ చదువుతున్నారు ఎప్పుడు? వావ్, మా స్కూల్లో ఉన్నాడు అయితే హీరో. థ్యాంక్ యూ. సో నన్ను పెదవడ్లపూడి పంపించారు. అప్పుడు నేను 8వ తరగతి, అంటే నేను మీ ఏజ్లో ఉండుంటాను, చిన్న బుడ్డ బేబీ, రైట్? అప్పటి వరకు ఇంట్లో అమ్మ అన్నం తినిపించడం, మంచి జలసాగా ఉన్న నా లైఫ్ సడన్గా హాస్టల్కి పంపించేసరికి చాలా కష్టమైంది. నేనే బట్టలు ఉతుక్కోవాలి. సో ఆ కష్టాలకి నాకు కష్టం, ఏంటి గోళ, ఏంటి తలనొప్పి, ఏంటిది హెడేక్ ఏంటి, నాకు ఎందుకు రావాలి నేను హాస్టల్కి? మా ఊర్లో స్కూల్ ఉంటే ఈ గోళ ఉండేది కాదు కదా నాకు అన్న ఆలోచన వచ్చింది నాకు ఫస్ట్ మైండ్లోకి. చిన్నప్పుడు మనకు వస్తాయి కదా, ఎందుకు ఇది ప్రాబ్లం ఏంటి. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అక్కడికి వెళ్ళడానికే కష్టం. అయితే పక్కన కాలం ఉండేది, పెదవడ్లపూడిలో కాలం ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. ఇంకా పనిచేశారా? మీరున్నారు అక్కడ? నేను 89లో
అక్కడ కాలువ బాగా నీళ్లు పారుతూ ఉండేవి. నాకు కొద్ది రోజుల తర్వాత ఒక వారం రోజులు హాస్టల్లో ఫుడ్ ఎంత గిట్టకాలు అదే రకరకాల ప్రాబ్లమ్స్తో ఇంట్లో నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు, మీరు తీసుకెళ్తారా లేదా ఈ కాలంలో దూకమంటారా అన్నానంట. ఓకే అన్నా, నేను అన్నాను, నాకు కూడా గుర్తుంది, అబద్ధం ఏం లేదు ఇక్కడ, రైట్. సో మా నాన్న వాళ్ళు ఒక రోజు తీసుకెళ్ళారు, శని ఆదివారాలు ఇక్కడ వస్తాయి కదా 2 రోజులు హాలిడేస్. ఒక రోజు ఇంటికి తీసుకెళ్ళి, బాబు నువ్వు చదవనంటున్నావు, ఒక్కసారి నేను ఒక్క పాయింట్ చెప్తాను. మా నాన్న ఎక్కువ మాట్లాడారు, వెరీ సింపుల్గా మాట్లాడతారు. ఓకే, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, చదువుకుంటే పైకి వెళ్తావు. ఓకే, చదువు ఇక్కడ నువ్వు హాస్టల్లో చదవలేను అంటే మన దగ్గర గేదెలు ఉన్నాయి, గేదెలు కాసుకొని నువ్వు హ్యాపీగా బతకచ్చు. 2 చాయిస్లో నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది చూజ్ చేసుకో, మేమేమి అనం. నువ్వు కాలంలో దూకుతాను ఈ స్టోరీ పక్కన పెట్టు, ఇది నీ చాయిస్ అన్నప్పుడు నాకు ఏది బెటర్ అని ఆలోచించాను. అబ్బో గేదెలు కాయడం ఇది మనకు కొంచెం ఇంకా కష్టమైన పనిలే, చదువుకుందాం ప్రయత్నిద్దాం అని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మళ్ళీ హాస్టల్ బ్యాక్కి వెళ్ళాను. ఇక అక్కడితో సెట్ అయిపోయాను. ఇక అర్థమైపోయింది మనం ఏం చేయాలన్న గోలు క్లియర్గా అర్థమైంది. అయితే లోపల ఇన్సైడ్ ఆఫ్ మై బాడీ ఆర్ మైండ్, అరే ఈ ఊర్లో స్కూల్ ఎవరు కట్టలేదే, కడితే బాగుండేది అన్న ఒక ఆలోచన నా మైండ్లో ఉందంతే. ఇక దాని తర్వాత 10th అయిపోయింది. 10th 400, నేను 500 వస్తే ఏం చెప్పాను అప్పుడు, 600కి 500 వస్తే చాలా గ్రేట్ అనమాట. అయితే నేను ఇంటికి వచ్చి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు 500 ఖచ్చితంగా వస్తాయి. మా అమ్మ మా ఊర్లో ఇంకొక అబ్బాయి ఉండేవాడు, అతని పేరు రామకృష్ణారెడ్డి. ఆ అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్, చాలా బాగా మార్కులు వస్తూ ఉండేవి. నన్ను ఎప్పుడు ఆ అబ్బాయితో పోల్చుతూ తిడుతూ ఉండేది. అబ్బాయి చూడు ఎన్ని మార్కులు వచ్చినావు, నువ్వు ఉన్నావు ఎందుకు. అయితే నేను ఏం చెప్పానంటే ఎగ్జామ్ రాసి వచ్చి 10th క్లాస్, అమ్మ నాకు గ్యారంటీగా 500 వస్తాయని చెప్పాను. అని అయిపోయింది. ఒక నెల తర్వాత రిజల్ట్ వస్తాయి కదా. ఓ రోజు ఇంట్లో ఉన్నాను, మా నాన్న మార్క్ లిస్ట్ తీసుకుని వచ్చారు. ఇస్తే ఆ షీట్లో నాకు వచ్చిన టోటల్ 414, 600. ఇక ఆ రోజు మీరు ఊహించుకోండి సినిమా ఎలా ఉంటుందో మా ఇంట్లో, రైట్. మా అమ్మ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటా ఉంది. నేను అన్నాను 514 బదులు 414 అయి ఉంటుంది అమ్మ, టోటల్ తప్పు అయి ఉంటుంది, మళ్ళీ వెళ్ళి చూసొద్దాం ఒకసారి అని స్టోరీ బిల్డ్ చేస్తున్నాను నేను. 514 అయితే 414 వాళ్ళు వేయడానికి పిచ్చోళ్ళు అని చెప్పి మళ్ళీ 2 పీకింది. సో అలాగా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్లో నాకు 2 మెమరీస్ ఉన్నాయి. ఏంటంటే బాలశౌరి గారని మాకు ఇంగ్లీష్ చెప్పేవాడు, హెడ్ మాస్టర్. ఆయన మరి తెలిసే ఉంటుంది మేడం అండి. ఆయన కొంచెం పొట్టిగా ఉంటారు, పంచి కట్టుకొని వస్తారు స్కూల్కి, హీరోలాగా వస్తారు రోజు స్కూల్కి. మంచి వైట్ పంచ, నీట్గా ఉంటారు. ఒక పెద్ద కర్ర ఉంటుంది ఆయన చేతిలో. ఈ రోజుల్లో పట్టట్లేదేమో మీ టీచర్ పాపం మిమ్మల్ని, మీ భయానికి అది మీ పేరెంట్స్ దెబ్బకి. మాకు వెనకట్లో వృత్తికి అవతలేసేవాళ్ళు, కాబట్టే మేము ఇక ఒక బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఆయన కర్ర తీసుకొచ్చి ఇంగ్లీష్ చెప్తుంటే నా లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. మై ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, 2 నన్ను ఇన్స్పైర్ చేశారు ఇంగ్లీష్ విషయంలో. 1 బాలశౌరి మాస్టారు, 2 మా నాన్న. మా నాన్న ఓల్డ్ బిఏ ఆ రోజుల్లో చాలా గొప్ప. మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు జనాలు, మా నాన్న ఇంగ్లీష్లో మాట్లాడుతుండేవాడు కొంతమందితో. అప్పుడు నేను చిన్నవాడిని, మీలాగా నేను కూర్చొని చూస్తుండే, అరే మా నాన్న భలే మాట్లాడుతున్నారు ఇంగ్లీషు, నేను ఎప్పుడు మాట్లాడగలను అన్న ఆలోచన ఉండేది. సో ఆ బాలశౌరి మాస్టారు మా నాన్న వల్ల నాకు ఇంగ్లీష్ మీద బాగా తప్పని ఉండేది. ఇంగ్లీష్ బాగా నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడాలి ఎలా అయినా సరే. మనంతా తెలుగు మీడియం, మీకు తెలుసు కదా, ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అనేది లేదు కాన్సెప్ట్. సో అట్లా 10th క్లాస్ అయిపోయింది నాది. 414 స్టోరీ గుర్తుపెట్టుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్తాం మీకు అంతా అయినా కూడా స్టోరీ. దాని తర్వాత ఇంటర్మీడియట్ అప్పుడే ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి. ప్రైవేట్ కాలేజెస్ అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. ఆ ప్రైవేట్ కాలేజెస్లో చాలా డబ్బులు అవుతున్నాయి. సో మనకు అంత డబ్బులు లేవు. సో మేము
గవర్నమెంట్ కాలేజీలో చేరదాం అనుకున్నాం. అప్పుడు జేకేసి ఒకటి, టీజేపీఎస్ కాలేజ్ ఐడియా ఉందా మీకు? జేకేసి టీజేపీఎస్ కాలేజ్ గుంటూరులో లేదా? ఓకే, టీజేపీఎస్ కాలేజీలో చేరా నేను. ఎంత అప్పుడు ఫీజులు ఎక్కువ లేవు. అప్పుడు మా ఊరిలో నాకు కాంపిటేట్ ఉన్నాడు. ఎవరు అతని పేరు? రామకృష్ణారెడ్డి. ఈజ్ వెరీ బ్రిలియంట్, అది నేను ఒప్పుకోవాల్సిందే. ఆయనకి యాజ్ యూజువల్ 500 దాటినాయి మార్కులు. మన కష్టానికి ఆయనకి 500 దాటినాయి. మనల్ని ఉతికేసింది మా అమ్మ. అబ్బాయికి చూడు 500 దాటినాయి, నీకు చూడు 414. సరే, ఒక 2-3 రోజులు చెవులు మూసుకున్నాను. ఆ రోజులు గడిచిపోయి ఇంటర్మీడియట్లో ఎంటర్ అయ్యాను. నేనేం చేశానంటే, నాకు వచ్చిన 414 మార్కులకు భయపడి ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటే మళ్ళీ ఎంసెట్ రాయాలి, మళ్ళీ ర్యాంక్ మనకు రాదు, మళ్ళీ తిట్లు తినాలి, ఈ గోళంతా ఎందుకు, సింపుల్గా ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. నా గోల్ ఏంటంటే, లెక్కలు కొంచెం పర్వాలేదు నేను, ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వీక్. సో అందుకని లెక్కలు తీసుకొని ఇంటర్ ఎంఈసి పూర్తి చేసి తర్వాత బీఎస్సీ మ్యాథ్ తీసుకొని, బీఎస్సీ 3 సంవత్సరాలు మ్యాథ్ తీసుకొని ఎంఎస్సి మ్యాథ్ చేసి లెక్చరర్గా సెటిల్ అవ్వాలనేది నా హానెస్ట్ గోల్. నేను నాకున్న తెలివితేటలకి నాకు అంతకన్నా సీన్ లేదని అర్థమైంది. అది నా గోల్. సో ఇంటర్మీడియట్ టీజేపీఎస్ కాలేజీలో చేరాను. మా అక్కాయికి సైకిల్ ఉండేది, ఆడపిల్లల సైకిల్ తెలుసు కదా, కడ్డీ లేకుండా ఉంటుంది. ఆ బుక్లు కూడా ఉంది అదంతా స్టోరీ. ఆ సైకిల్ మీద నేను కాలేజీకి వెళ్ళేవాడు, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు. స్టోరీ అది. కాలేజీలో చాలామంది ఏడిపిస్తూ ఉండేవాడు, వీడేంటి అమ్మాయి సైకిల్ వేసుకొచ్చాడు. అవన్నీ పట్టించుకోలేదు, ముందుకు వెళ్ళిపోయాం. సో ఇంటర్మీడియట్ జస్ట్ ఫస్ట్ క్లాస్లో ముక్కి పాస్ అయ్యాడు. 1000కి ఉండేది అప్పుడు స్కోర్, 1000కి 616 వచ్చినాయి. జస్ట్ ఫస్ట్ క్లాస్. 600 వస్తే ఫస్ట్ క్లాస్ కదా, 60% ఫస్ట్ క్లాస్. జస్ట్ ఫస్ట్ క్లాస్లో బయటపడ్డాను లక్కీలీ. దాని తర్వాత ఇంక నేనేం చేయాలి, మామూలుగా అయితే నేనేం చేయాలి, బీఎస్సీ మ్యాథ్ తీసుకోవాలి. అప్పుడు అదే టైంలో మాకు అదృష్టవశాత్తు కంప్యూటర్స్ మొదలైంది. కంప్యూటర్ కోర్సులు మన ఇండియాలో అప్పుడే మొదలైంది. మాకు జేకేసీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్కి కోర్స్కి అవకాశం వచ్చింది. మా నాన్నకి తెలిసిన వాళ్ళు, నీకు సీట్ ఇక్కడ ఇప్పిస్తామని చెప్పి ఇప్పించారు అనమాట. అయితే దానికి డొనేషన్ కట్టడానికి 10,000 రూపాయలు అవసరమైంది. ఎంత? 10,000 కట్టే పొజిషన్ ఉందా మా ఇంట్లో? లేదు. సో ఏం చేయాలి మళ్ళీ? అప్పుడు మా నాన్నకి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్ అంటే మా నాన్న చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండేవాడు ఊళ్ళలో. ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, బికాజ్ ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్. సో ఇతనికి వీళ్ళ ఫ్యామిలీకి మా నాన్న హెల్ప్ చేశారు కాబట్టి అతను మాకు 10,000 రూపాయలు ఇస్తానన్నారు. అట్లా ఆయన 10,000 ఇస్తే నేను బీఎస్సీ కంప్యూటర్స్ కోర్సు చేరాను జేకేసీ కాలేజ్. అక్కడి నుంచి నా లైఫ్ మారిపోయింది. అప్పటి వరకు నేను యావరేజ్ స్టూడెంట్ని, అసలు ఎందుకు చదవాలి టైప్లో ఉండేది మైండ్. ఓ లెక్చర్ అయితే చాలేదు. ఆ కంప్యూటర్స్ తీసుకున్న తర్వాత నుంచి నాలో ఒక కొత్త మార్పు మొదలైంది. అది ఏదో సాధించాలి, ఈ కంప్యూటర్స్ కొత్తగా ఉన్నాయి, ఇది నేర్చుకోవాలి, దీంట్లో ఫ్యూచర్ ఉంది అన్న ఆలోచన అక్కడ మొదలై, సరే దీని అంతటికీ మెయిన్ ఏంటి అంటే ఇంగ్లీష్ మాట్లాడటం కావాలి. నాకెవరు అది చెప్పారు ఇన్స్పిరేషన్ ఇద్దరు. ఎవరు? బాలశౌరి గారు అండ్ మై ఫాదర్ కోటిరెడ్డి ఏరువా. ఓకే, అక్కడి నుంచి నేను ఏం చేశానంటే, రోజు హిందూ పేపర్ అని ఉండేది. మీకు ఐడియా ఉందా? హిందూ పేపర్ అంటారు, ఇంగ్లీష్ పేపర్. ఎంతమంది తెలుసు హిందూ పేపర్? న్యూస్ పేపర్, ఇంగ్లీష్ పేపర్. ఓకే, వెరీ ఫ్యూ పీపుల్. మీరు తెలుసుకోవాలి. ఓకే, మళ్ళీ మాట్లాడదాం ఈ టాపిక్. గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం అంటాడు. ఏ సినిమాలో? నాన్నకు ప్రేమతో హీరోను విలన్ మాట్లాడుకునేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం అంటాడు. ఓకే, అట్లా ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో అట్లా నాది. నేనేం చేశానంటే, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నేను చదువులో ఎప్పుడు టాప్లో లేను. అది నేను చెప్పాల్సిన మెయిన్ పాయింట్. 95, 100 ఆ బ్యాచ్ కాదు నాది. ఓకే, 60, 70, 80 రేంజ్. ఓకే, నేను ఫోకస్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడాలి అని మొదలుపెట్టాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. అట్లా 3 సంవత్సరాలు నేను మాట్లాడుతుంటే అందరు నవ్వేవాళ్ళు.
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరు వచ్చినా వాళ్ళతో ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం, తప్పు రైట్. తినగ వేప తీయనుండు, రైట్. రోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, ఏదైనా వచ్చేస్తుంది. నువ్వు రోజు పరిగెట్టు 1 కిలోమీటర్ రోజు. ఫస్ట్ ఎక్కువ దూరం పడదు, ఎక్కువ టైం పడుతుంది 1 కిలోమీటర్ పరిగెత్తాలంటే. రెండో రోజు కొంచెం తగ్గుతుంది, మూడో రోజు అలా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే సులకన అయిపోతుంది ఏదైనా. నువ్వు రోజు లెక్కలు చేస్తూ ఉన్నావు అనుకో, ఏమవుతుంది, నీకు ఈజీ అయిపోతుంది. ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావనుకో, 11వ ప్రాబ్లం నో బిగ్ డీల్, ఈజీ. ఎందుకంటే నువ్వు 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది, రైట్. నువ్వు 10 రోజులు కూర వండుతూ ఉంటే 11వ రోజు ఏముంటుంది అందులో, అదే కదా, అదే మసాలా, అదే కరివేపాకు, అదే మెంతులు, ఉల్లిపాయలు పోటు చేసేస్తాం. నేను కూడా వండుతానండి అమెరికాలో, అందుకని చెప్తాను, వండడం నాకు బాగా తెలుసు. 10 రోజులు వండిన తర్వాత 11వ రోజు ఏంటి, అదే స్టోరీ కదా. ఉల్లిపాయలు కట్ చేస్తావు, టమాటాలు కట్ చేస్తావు, పచ్చిమిరపకాయలు కట్ చేస్తావు, వేయించుతావు, అయిపోతుంది, రైట్. ఆ 10 రోజులు కష్టం ఉండొచ్చు, ఎట్లా ఉండాలమ్మా, ఎట్లా చేయాలి, ఇది చేయాలా, అదే చేయాలా, ఇదే చేయాలా, అదంతా స్టోరీ తెలుసుకుంటావు. తర్వాత సేమ్, రైట్. ఏమైనా మారుతుందా? మారదు. ఏముంటుంది అందులో మారడానికి? కాబట్టి నువ్వు మార్చుకోవచ్చు. అందులో ఇది అయిపోయి, కందిపప్పు అయిపోయి, పెసరపప్పు వేయచ్చు, అది నీ ఎక్స్పెరిమెంట్లు, రైట్. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మై స్టోరీ. అయిన తర్వాత మీకు మంచి క్విజ్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి క్విజ్ ప్రోగ్రాంలో రైట్ ఆన్సర్కి 100 రూపీస్ ప్రైజులు ఉన్నాయి. సో ఎక్సైటింగ్ ప్రోగ్రామ్ ఉంది. కొంచెం స్టోరీ అవ్వకూడదు. ఈ స్టోరీ చెప్పడంలో రీజన్ ఉంది, ఎందుకంటే అంత అయినాక మాట్లాడదాం. ఒక బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తుండగానే మా ఊర్లో హై స్కూల్ లేదు కాబట్టి పిల్లలకి వెళ్ళి హిందీ చెప్తా ఉండేవాడిని ఫ్రీగా, వాలంటీర్గా. సో బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. దాని తర్వాత నేను ఎంసీఏ జాయిన్ అయ్యాను. ఎంసీఏ అంటే దాని తర్వాత ఎక్స్టెన్షన్, కంప్యూటర్స్ రిలేటెడే. అది 3 ఇయర్స్ చదువుతూ ఇంగ్లీష్ కంటిన్యూ చేశాను ప్రాక్టీస్ చేయడం. ఇక ఎలా అయిందంటే నా పరిస్థితి, నాతో మాట్లాడటానికి నిజంగా అందరూ భయపడేవాడు. ఎందుకంటే 4-5 సంవత్సరాల కృషి, రోజు హిందూ పేపర్ చదవడం, అందులో 10 పదాలు నేర్చుకోవడం, గోడల మీద రాసుకోవడం, అంత ప్రాక్టీస్ చేసేసరికి ఇంగ్లీష్ ధారాళంగా వచ్చేసింది నాకు. నేను ఒక కోర్సు బయట చేరలేదు, ₹1 కట్టలేదు. నేను చేసిందల్లా ఏంటి, హిందూ పేపరు, డిక్షనరీ జేబులో ఉంటుంది ఎప్పుడు, చదవటం, ఇది తెలియకపోతే వెళ్ళడం. ఆ ఇంగ్లీష్ పదం నాకు పలకడం ఎలా రాకపోతే ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళేవాడు. నేను వస్తుంటే వచ్చాడు బాబు వీడు మళ్ళీ అని అనుకునేవాడు వాళ్ళందరూ. అలా అప్పుడు మాకు ఫోన్లు లేవు కదా. ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు, యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి, మాకు అప్పుడు లేవు. సార్ ఇది ఎలా పలకాలి, మ్యామ్ ఇది ఎలా పలకాలి, అట్లా వాళ్ళని వెంటాడేవాడు. అట్లా ఎంసీఏ కూడా అయిపోయింది. ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉండగా, ఫైనల్ ఇయర్లో నేను ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్కి మేము వేరే ఊరు వెళ్ళాలి. అట్లా నేను బెంగళూరు వెళ్ళాను. అక్కడ నేను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు సరిగ్గా నచ్చలేదు అక్కడ పరిస్థితులు. అప్పుడే అమెరికాకి వెళ్ళడానికి రకరకాల